నమస్తే నేషనలిస్ట్ హబ్ ఎన్హెచ్టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. అతని దగ్గరికి వెళ్ళే ముందు అసలు ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాం అని మీకు చెప్పాలి. భగవద్గీత అనేది మనందరికీ తెలుసు. భగవద్గీత అనగానే మనకి సాధారణంగా ఘంటసాల గారు పాడినటువంటి ఆ శ్లోకాలు మనకు గుర్తొస్తాయి. మనకి ప్రతిరోజు ఎక్కడో చోట మన చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటాయి. ఆ తర్వాత గంగాధర శాస్త్రి గారు కూడా ఒక ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అదే కోవలో మరో కొత్త కోణంలో, అంటే సామాన్యులందరికీ అర్థమయ్యేలాగా సరళమైనటువంటి భాషలో ఒక ప్రయత్నం జరిగింది. అతను ఎవరో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మన స్టూడియోలో ఉన్నారు, మరెవరో కాదు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఆర్పి పట్నాయక్ గారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మనం సనాతన ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన అభినందించాలి, ఆయనతో కాసేపు మాట్లాడాలనిపించి మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం, ఆయన రావడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా మనం ఆయన మాటల్లో మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్పి గారు నమస్తే. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి, ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, ఈరోజు అలా కుదిరింది. అంటే 3 million వ్యూస్ వరకు ఆగుదాం అని చెప్పా కదా. అవును అవును. సో భగవద్గీత అనగానే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు మనకి ఘంటసాల గారి పాటలే గుర్తొస్తాయి. ఆయన పాడినటువంటి శ్లోకాలు 100 శ్లోకాలు అయినప్పటికీ కూడా 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఓవరాల్గా. బట్ ఘంటసాల గారు అందులో జస్ట్ తీసుకున్నట్టున్నారు, కొన్ని సెలెక్టివ్గా పాడినట్టున్నారు. అంటే ఆ టైంలో ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. పోతే నా టర్మ్లో బతికుండగా నేను చేయాల్సిన పెద్ద ప్రాజెక్ట్ ఇది అని ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ చేసిన రికార్డింగ్ అది. అందుకు సాధ్యమైనన్ని చేయాలని సెలెక్టెడ్ 100 శ్లోకాలు చేశారు. అది రిలీజ్ అయ్యేసరికి లేరు, రిలీజ్ అయ్యేసరికి లేరు. బేసిక్గా అంటే మనం ఏదైనా ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఒక రీమేక్ లాగానే దాన్ని మనం చూడాలి. లైక్ ఒక విధంగా ఇలాంటివి చేసినప్పుడు వాటితో కంపారిజన్ అనేది ఎంత కాదనుకున్నా కానీ సహజంగానే ఉంటుంది. గంగాధర శాస్త్రి గారు ఆయన ఏదో ఒక ప్రయత్నం చేశారు, కొంతమందికి రీచ్ అయ్యారు. ఘంటసాల గారు ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీకు దానికి భిన్నంగా తాత్పర్యం, శ్లోకాలు లేకుండా కేవలం తాత్పర్యం సామాన్యులకు అర్థమయ్యేలా చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఎలా, ఎవరైనా మీకు సజెస్ట్ చేశారా లేకపోతే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ అనే పదం వాడదు, ఎందుకంటే అంత మహానుభావులు చేసిన వర్క్తో నాది కంపేర్ చేయొద్దు. అయితే నేనేంటంటే నా టార్గెట్ యూత్. ఈరోజు యూత్ మన సంస్కృతిలో పెరుగుతూనే ఎక్కడో సంస్కృతికి దూరం అవుతున్నారు, మన సనాతనానికి దూరం అవుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. పేరెంట్స్ ఏమో బిజీగా ఉన్నారు వాళ్ళ పనుల్లో. మన చిన్నప్పుడైతే పూజలు పునస్కారాలు ఇవన్నీ దగ్గరుండి చేయించేవాళ్ళం. అన్నీ ఏదో టైంలో పౌరాణిక సినిమాలు చూసేవాళ్ళం. ఎక్కడో ఒక దగ్గర వీ యూజ్ టు బి కనెక్టెడ్ టు ది సనాతనం. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. చాలా అంటే ఇప్పుడు యూత్కి ఇది కూడా లేదు, యాక్సెస్ లేదు. యూట్యూబ్లో కొంతవరకు యాక్సెస్ ఉంది, పోతే యూట్యూబ్కి అక్కడి వరకు వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇది రావట్లేదు, ఇన్స్పిరేషన్ రావట్లేదు. ఫస్ట్ వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి మన సనాతనం వైపు యూత్కి. మన కల్చర్ ఏంటి, మన రూట్స్ ఏంటి, అసలు మనం ఏంటి అని ఫస్ట్ మనకు మనం ఐడెంటిఫై చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ దిస్ అనమాట. మామూలుగా మీకు తెలుసు, మనందరికీ తెలుసు, చెడుకున్న ఆకర్షణ మంచిగా ఉండదంటారు. అంత తొందరగా ఎక్కదు. ఎక్కడైనా ఒక వైట్ పేపర్ తీసుకుంటే దాని మీద ఒక సిరా చుక్కుంటే మన అటెన్షన్ అంతా సహజంగానే ఆ డాట్ పైన ఉంటుంది, చుట్టూ తెల్ల కాగితం మీద ఉండదు. అలాంటిది ఈ రోజుల్లో మీరే చెప్పారు, యువత ఇప్పుడు అటెన్షన్ అంతవరకు వెళ్ళడం లేదని చెప్పి. మంచి చెబితే వింటారా అనేటువంటిది సందేహమే. ఇలాంటి ప్రయత్నం మీరు చేసినప్పుడు ఎలా వింటారనే నమ్మకం మీకు కలిగిందా, లేకపోతే ఏంటి మోటివ్ ఏంటి? యాక్చువల్గా వాళ్ళకి యాక్సెస్ ఉంటే వినడానికి రెడీగా ఉన్నారండి యూత్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేను చేసింది 3 million వ్యూస్ వచ్చిందంటే దానిలో 82% యూతే ఉన్నారు. అవునా? అంటే దాని అర్థం ఏంటి? యూత్ ఆర్ గెటింగ్ ఇన్క్లైన్ టు దిస్. అయితే ఏంటంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేదు. యాక్సెసిబిలిటీ ఉంటే డెఫినెట్గా వాళ్ళు వింటారు. ప్రవచనకారులు ఏవైతే చెప్తున్నారో అవి వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సద్గురుని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు యూత్లో. జగ్గి వాసుదేవ్ని ఇలాగ చాలామంది చాలా రకాలుగా ఫాలో అవుతున్నారు. పోతే రూట్స్ని ఫస్ట్ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు. అంటే ఇప్పుడు స్వైపింగ్ యుగం వచ్చింది. ఈ స్వైపింగ్లో ఏంటంటే సంస్కృతం శ్లోకం ఇలా రాగానే టప్ అని స్వైప్ చేసేస్తారు, అర్థం కాక. అంటే ఇది మనది కాదు అని ఫీల్ అవుతారు.
ఎందుకంటే మనం సంస్కృతంకి దూరం అయిపోయాం కాబట్టి. అది ఏదో ఒక రోజు రివైవ్ అవ్వాలి, అందరం సంస్కృతం దగ్గర అవ్వాలి. బట్ దానికన్నా ముందు మన కల్చర్కి దగ్గర అయితే ఆటోమేటిక్గా సంస్కృతానికి దగ్గర అవుతాం అనే ఒక ఉద్దేశం నాది. అయితే అలాగ స్వైప్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో భగవద్గీత, సింపుల్ లాంగ్వేజ్లో భగవద్గీత ఉండాలి. అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో. ఇంకోటి టైం స్పాన్ అండి. ఇప్పుడు యూత్కి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది బాగా. అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడంతో అంటే మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ తెలుసుకోవాలనే దీనిలో ఉన్నారు. మామూలుగా భగవద్గీత అనగానే ఇది చదివితే 6 నెలలు పడుతుందా, 1 year పడుతుందా, అంత టైం మనకి ఎక్కడ ఉంది అని ఫీల్ అయ్యే జనానికి అసలు పుస్తకాలు చదివే అలవాటు పోయింది. ఇప్పుడు ఏంటి, ఆడియో విజువల్కి బాగా అలవాటు పడి ఉన్నారు. ఈ ఏవి మోడ్లో ఉన్న జనాలకి ఏవి మోడ్లో షార్టెస్ట్ ఫామ్లో కంప్లీట్ భగవద్గీత చెప్పాలంటే ఏం చేయాలి, శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం చెప్పాలి అనే ఉద్దేశంతో 2 గంటల 47 నిమిషాల్లో ఎంటైర్ భగవద్గీత, 2 గంటల 47 నిమిషాల్లో మొత్తం భగవద్గీత, ఎంటైర్ భగవద్గీత సినిమా చూసినంతసేపు అంతసేపులో 700 శ్లోకాలు, 18 అధ్యాయాల 700 శ్లోకాల తాత్పర్యం తెలుసుకోవచ్చు. అది సారాంశం ఉంటుందా, జిస్ట్ ఉంటుంది? లేదు, యాజ్ ఇట్ ఈజ్ ప్రతి శ్లోకం తాలూకు ట్రూ ట్రాన్స్లేషన్ ఉంటుంది. 700 శ్లోకాల తాలూకా ట్రూ ట్రాన్స్లేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అంటే అది తెలుసుకుంటే అంతకన్నా మించి భగవద్గీత తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంటైర్ భగవద్గీత ఇన్ 2 hours 47 minutes. గొప్ప ప్రయత్నం, నిజంగా చాలా గొప్ప ప్రయత్నం. నేను అంటాను సాహసోపేతమైన నిర్ణయమే అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు మీకు అది లేకపోయినా నిజంగా వారు గొప్పవారే. ఘంటసాల గారు ఆయన పాడినవి 10,000 పాటలు 12,000 పాటలు ఉన్న సబ్జెక్టివ్ కరెక్షన్, కానీ ఎప్పటికీ ఆయన అవును అది ఇంకా నో వన్ కెన్ రీప్లేస్. అవును, ఎంత లేదనుకున్నా ఈ కంపారిజన్ చేస్తారు వినేవాళ్ళు, అది అలా ఉంది ఇది ఇలా ఉంది, అదంతా కూడా మీ అనిపించలేదా మొదలుపెట్టే ముందు? అంటే నా టార్గెట్ యూత్ కాబట్టి వాళ్ళకి ఆ భగవద్గీతతో కనెక్టివిటీ తక్కువ ఉంది. లక్కీగా ఆ భగవద్గీతతో కనెక్టివిటీ తక్కువ ఉండడం వల్ల ఈ భగవద్గీత వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి దాంతో కంపేర్ చేసే అవకాశం లేదు. పెద్దవాళ్ళు కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినా అంటే నేను ఏ మోటివ్తో చేశానో అది అర్థమైన వాళ్ళకి మాత్రం ఇది నచ్చుతుంది డెఫినెట్గా. కంపారిజన్ అనేది అంటే నాకు తెలిసి పెద్దవాళ్ళతో ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు మనకు ఒక హింట్ ఇచ్చి వెళ్ళారు. 50 సంవత్సరాలు కరెక్ట్గా 50 years బ్యాక్ ఆయన భగవద్గీత రిలీజ్ అయింది. ఆ టైంలో విన్న వాళ్ళందరికీ కూడా అది నరాల్లో జీర్ణించిపోయింది కదా. ఇప్పుడు దాని నుంచి పక్కకు వచ్చి ఇదిగో ఆర్పి పట్నాయక్ చేశాడు ఇది వినాలి అనే ఫీలింగ్ రావడం చాలా కష్టం. ఒకటి ఏంటంటే ఆయన 100 శ్లోకాస్ చేశారు, నేను మొత్తం చేశాను. ఆ రకంగా తాత్పర్యం వరకు మొత్తం చేశాను కాబట్టి ఎంటైర్ భగవద్గీత తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. విత్ శ్లోకాస్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి గంగాధర శాస్త్రి గారిది బాగా హెల్ప్ అవుతుంది. అయితే మీకు వచ్చినటువంటి ఇది విన్న తర్వాత చూసిన తర్వాత నేను కూడా చూశాను, మీ వాయిస్ ఎంత అద్భుతంగా ఉందో, ఆ గ్రాఫిక్స్ ఏవైతే తయారు చేశారో అది చాలా అద్భుతంగా ఒక సినిమా చూస్తున్నటువంటి ఫీలింగ్ ఏముంది ఇమేజెస్తో చేసినప్పటికీ కూడా. దానికి మీకు ఎంత సమయం పట్టింది సుమారుగా ఇది మేకింగ్ చేయడానికి? యాక్చువల్గా జానకి రామ్ అని తనదొక యూట్యూబ్ ఛానల్ ఉందండి, కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని. అయితే తను మామూలుగా తన యూట్యూబ్ కోసం తను ఏవో వీడియోస్ చేస్తుంటే నేను ఇలా చూస్తున్నప్పుడు తన వీడియోస్ నాకు బాగా నచ్చాయి, తన విజువల్స్ బాగా నచ్చాయి. తను బేసికల్గా గ్రాఫిక్ డిజైనర్ అనమాట. తను నాకు పరిచయం లేదు, బట్ ఈ ప్రాజెక్ట్ కోసం తన నెంబర్ తీసుకుని తన అడ్రస్ అడిగి తన దగ్గరికి వెళ్ళి, తను ఇక్కడ ఉండడు, రాజమండ్రి దగ్గర అనపర్తి అనే ఊర్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఒక నైట్ తనతో కూర్చుని నేను ఇలా భగవద్గీత చేస్తున్నాను, దానికోసం విజువల్స్ కావాలని అడిగితే ఆయనకు అర్థమైంది ఈయనేమి డబ్బులు ఆశించి చేయట్లేదు, అలా అని కమర్షియల్గా ఏమీ చేయట్లేదు ఈ ప్రాజెక్ట్ కాబట్టి లెట్ మీ డూ ఫర్ ఫ్రీ అని అతను కూడా ఫిక్స్ అయ్యాడు. లిటరల్గా ఆయన వర్క్స్ అన్ని పక్కన పెట్టి 45 రోజులు కేవలం దీని మీద కూర్చొని చేశాడు. ఎట్ ఎ స్ట్రెచ్ అండ్ హీ డెలివర్డ్ ది బెస్ట్. వాటిలోంచి మొత్తం ఆ విజువల్స్ తీసుకుని ఎడిట్ చేస్తూ చేసాం. అంటే భగవద్గీత విత్ విజువల్ అనేది ఇప్పటివరకు అంటే కస్టమైజ్డ్ విజువల్స్, కస్టమైజ్డ్ అంటే దీనికోసం ఎక్స్క్లూజివ్గా చేసి ఎవరు చేయలేదు. ఇంతకుముందు వచ్చిన ఆడియోనే విజువల్ చేసినా ఏదో ఒక ఇమేజ్ పెట్టేసి మొత్తం భగవద్గీత వచ్చేలా చేశారు, కానీ మొత్తం కస్టమైజ్డ్గా ఎవరు చేయలేదు ఇప్పటివరకు. గొప్ప ప్రయత్నం. అండ్ మీరు పడినటువంటి కష్టానికి ఫలితం దక్కినట్టేనా, లేకపోతే మీరు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా? అఫ్కోర్స్ ఇంకా మీరు చేసి 4-5 నెలలు అయిందనుకోండి, ఇప్పటికే మంచి స్పందన వచ్చిందని నేను కూడా చూశాను. దగ్గర 3 million వ్యూస్. అంటే ఆల్ చాప్టర్స్ అంటే ఫస్ట్ ఏమో చాప్టర్ వైజ్ రిలీజ్ చేసాము, ఆ తర్వాత అన్ని చాప్టర్స్ కలిపి రిలీజ్ చేసాం. అన్ని చాప్టర్స్ ఎట్లా ఉంటే ఏంటంటే ఇప్పుడు వాకింగ్లో వాటిలో వెళ్ళేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు హెడ్ఫోన్లో పెట్టుకుని అలా వాక్ చేస్తుంటే గంటన్నరలో సగం భగవద్గీత అయిపోతుంది ఒక రోజులో. రెండో రోజు మొత్తం భగవద్గీత కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా ఒక స్ట్రెచ్లో పెడితే ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక స్ట్రెచ్లో మొత్తం అన్ని 18 అధ్యాయాలు 2 గంటల 47 నిమిషాలు పెట్టేశాం.
పెట్టడంతో దానికి 3 million వ్యూస్ వచ్చాయి. మొత్తం అది కంప్లీట్ ఆల్ టుగెదర్ ఎపిసోడ్కి. మిగతావన్నీ కలిపితే అవన్నీ ఇండివిజువల్గా చూసుకుంటే 6 million పైన ఉంది. అయితే రీచ్ అయ్యానా అంటే నా టార్గెట్ ఏంటంటే ఎవ్రీ హిందూ వినాలి, ప్రతి హిందూ వినాలి అని నా ఇది అనమాట టార్గెట్. అందరికీ రీచ్ అయితే, ప్రతి హిందూకి రీచ్ అయితే నేను నా టార్గెట్ రీచ్ అయినట్టే. తప్పకుండా అవుతుంది. ఎందుకంటే మంచి ఉద్దేశంతో చేశారు కాబట్టి, ఇంకా చేసి 4-5 నెలలు అవుతుంది కాబట్టి ఇంకా రాబోయే సంవత్సరం పూర్తి అయిపోయేలోపు మీ టార్గెట్ చేరుతారని నాకు అనిపిస్తుంది. అయితే సాధారణంగా మనకి భగవద్గీత ఇది అన్ఫార్చునేట్ అని అనుకోవచ్చు, ఎక్కువగా చనిపోయే వాళ్ళ దగ్గర పెడుతుంటారు. అది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అన్ని చోట్ల పెట్టుకోవచ్చు కదా భగవద్గీతను, మనం ఉదయం లేవగానే చక్కగా వినొచ్చు, సాయంత్రం వినొచ్చు, దానికి సమయం పడుకునే ముందు కూడా వినొచ్చు. కానీ వీటన్నిటికంటే కూడా ఇలా వినేవాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. ఈ మధ్య లేదు, మీరు చెప్పింది కరెక్టే. 90% చనిపోయిన దగ్గరే పెడుతున్నారు, 10% బయట. నాకు అర్థం కాదు. అది ఎక్కడో ఎవరో స్టార్ట్ చేశారండి, మరి ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, అది ఎలాగో వెళ్ళిపోయింది. బట్ డెఫినెట్గా గంగాధర శాస్త్రి గారు కూడా ఈ విషయంలో చాలా ఫైట్ చేస్తున్నారు. ఇది చనిపోయే వాళ్ళ దగ్గర కాదు వేయాల్సింది, ఇది లైఫ్కి సంబంధించిన బుక్, ఇది లైఫ్ ఎలా బతకాలని చెప్పిన బుక్. చనిపోయిన తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా బతకాలని. నేను యూత్కి ఎందుకు టార్గెట్ చేశానంటే, మీ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, మీ లైఫ్ ఇది విన్న తర్వాత స్టార్ట్ చేస్తే మీ లైఫ్ ఇంకోలా ఉంటుంది అనే ఉద్దేశంతో యూత్ని టార్గెట్ చేశాను. లక్కీగా ఇది ఎక్కువగా యూత్ వింటున్నారు కాబట్టి నాకు తెలిసి ఇది నేను అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో దానికి వెళ్తుంది. డెత్కి వేయొచ్చా లేదా అంటే దీని మీద చిన్న డిబేట్ ఉంది. చనిపోయే ముందు అంటే మనిషి చనిపోతున్నప్పుడు దేవుడి గురించే ఆలోచించాలి, దేవుడి గురించే, దేవుడి మాటలే వినాలి, నారాయణ మంత్రం ఏదో ఒకటి వినాలి. అదేదో ఈ భగవద్గీత వింటూ చనిపోవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ భగవద్గీత పనికిరాదు, ఎందుకంటే అతను లేడు కాబట్టి. చనిపోతున్న ముందు మాత్రం భగవద్గీత వినడం తప్పులేదంటాను. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి, కడుపులో ఉన్న దగ్గర నుంచి చనిపోయే చివరి ఊపిరి వరకు భగవద్గీత పనికి వస్తుంది. చనిపోయిన తర్వాత పనికిరాదు. చనిపోయిన తర్వాత ఒకడు వేస్తే ఆ టైంలో శ్మశాన వైరాగ్యం ఉన్న వాళ్ళకి ఇదేమైనా హెల్ప్ అవుతుందేమో నాకు తెలియదు. బట్ కామెంట్స్లో మామూలుగా ఈ భగవద్గీత వింటున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కామెంట్స్లో ఒక లేడీ, నేను 7th month ప్రెగ్నెంట్, ఇది వింటుంటే నాకు చాలా హాయిగా ఉంది, అండ్ ఐ విష్ ఐ గెట్ ఎ వెరీ గుడ్ డెలివరీ. అంటే డెలివరీ ఎలా అవుతుంది అవన్నీ పక్కన పెడితే, డెఫినెట్గా భగవద్గీత వింటూ ఒక పాజిటివ్ వైబ్ తోటి ఒక కన్సీవ్ చేసిన ఒక లేడీ తన కనే బిడ్డ మాత్రం చాలా మంచి బిడ్డ అవుతుంది. అందుకు నేనేమంటానంటే ఈవెన్ ఊంలో ఉన్న బేబీ కూడా భగవద్గీత వినాలి అంటాను. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్ మదర్లో ఏదైతే వస్తుందో ఆ వైబ్ ఏమో ఊంలో బేబీకి వెళ్తుంది. ఆ బేబీ విల్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్. తను ఆ బేబీ బయటకు వచ్చినప్పుడు ఆ ఎనర్జీస్తో బయటకు వస్తే ద లైఫ్ ఆఫ్ దట్ బేబీ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. మనకి దీని పురాణాల్లో కూడా ఇదే చెప్తారు, ఇలాంటిది ఏదో ఒక ఉదంతం కూడా ఉంది. ఇది అంటే ఇప్పుడు మీకు ప్రహ్లాదుడిది నారాయణ మంత్రం కడుపులో ఉండగా విన్నాడు. తను వినడం వల్ల తను బయటకు వచ్చిన తర్వాత నారాయణుడి గురించే మాట్లాడాడు, శ్రీమన్నారాయణ అంటూనే ఉన్నాడు. దాంతో తనకి వాళ్ళ నాన్న ఎంత పెద్ద రాక్షుడైనా తనకి ఏమీ, ఆయన ఎన్ని రకాలుగా అతనికి హాని చేయాలని తలపెట్టినా ఏది తనకు టచ్ చేయలేదు. సరే, ఇప్పుడు మీరు కామెంట్ గురించి చెప్పారు కాబట్టి ఇది చేసిన తర్వాత మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి, ఎక్కడి నుంచి? చాలా వచ్చాయండి, ఒకటని కాదు. వెంటనే టక్కున గుర్తొచ్చేలాగా ఏమన్నా? ఒక అతను ఏం పెట్టాడంటే, ఇప్పటివరకు విన్న భగవద్గీతల్లో నాకు ఈ భగవద్గీత పెర్ఫెక్ట్ అంటే కృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో చెప్పిన గీత ఇది. అందుకు యుద్ధభూమిలో తను ఏ టోన్తో చెప్తే అర్జునుడు వింటాడో ఆ టోన్తో వినిపించిన ఒకే ఒక భగవద్గీత నాకు ఇది అని చెప్పి పెడతాను ఒక అతను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్. అయితే ఇందాక మీరు అన్నట్టు మీరు ప్రత్యేకించి యువత కోసం దీన్ని చేశానని చెప్పారు. చాలామంది ఈరోజు జనరేషన్లో ఏదైనా ఒక భగవద్గీత బుక్ ఫేర్ ఎక్కడో జరుగుతుందనుకోండి, లేకపోతే ఇంకెక్కడైనా చూశారనుకోండి, భగవద్గీతనో లేకపోతే రామాయణమో మహాభారతం ఏదైనా పట్టుకుంటే చాలామంది విచిత్రంగా చూస్తారు. ఏంటి అప్పుడే పెద్దోడు అయిపోయాడా, లేకపోతే అంటే అప్పుడే వయసు అయిపోయిందా? అంటే వాళ్ళ దృష్టిలో ఆధ్యాత్మిక మార్గం అనేది ఏదో ఒక 50 సంవత్సరాల తర్వాత ఎప్పుడో, ఇది మనది కాదు అనేటువంటి ఒక భావన ఈరోజు ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి ఉందనేది నా అభిప్రాయం, నేను చూసినంత వరకు. ఎందుకు అలా వచ్చిందంటారు? దాన్ని ఎలా తొలగించడం ఎట్లా? ఏం లేదు, మనమంతా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రీచ్ అవుతుంది. ఇప్పుడు యూత్ చెప్పే కదా 82% యూత్ వింటున్నారంటే దే ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్. వాళ్ళు దీనిలోంచి ఏదో పాజిటివిటీ తీసుకుని లైఫ్లో ముందుకెళ్ళడానికి ఇది వింటున్నారు అని నేను అనుకుంటున్నాను. అలా ముందుకు వెళ్ళే వాళ్ళందరూ కూడా రేపు డెఫినెట్గా వాళ్ళ లైఫ్కి ఇది ఎంత హెల్ప్ అవుతుందో చూపిస్తుంది కదా భగవద్గీత.
భగవద్గీత గురించి మనకు ఒక సేయింగ్ ఉంది కదా, మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే బుక్ ఓపెన్ చేసి ఏదో ఒక పేజ్ ఓపెన్ అవుద్ది కదా, ఆ పేజ్లో నీకు సొల్యూషన్ ఉంటుంది అని చెప్తారు. అలాగే చాలామందికి జరిగిందంట. అయితే అలాగే ఈ భగవద్గీత వినేటప్పుడు దీనిలో చాలా సొల్యూషన్స్ ఉన్నాయి లైఫ్కి సంబంధించినవి. ఒక గైడ్ లాగా మనకి మన లైఫ్ని వెనక నుంచి నెడుతూ ఉంటుంది, ఇలా చేయి అని చెప్పే ఇది గైడ్. ఆ గైడ్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ లైఫ్. చాలామంది అంటుంటారు మీరు చేశారంటే మొత్తం మీరు చదివే ఉంటారు, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన డే టు డే లైఫ్లో ఈ 4 దశలు అంటారు కదా, అన్ని దశల్లో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలన్నిటికీ సమాధానం భగవద్గీతలో ఉంటుందని అంటారు. అది నిజమేనా? డెఫినెట్గా ఆయన ఫస్ట్ సాంఖ్యయోగంలో ఆత్మ గురించి చెప్పడం మొదలు పెడతారు. ఆత్మ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కర్మయోగం చెప్తూ, కర్మయోగం నుంచి భక్తి యోగం, ఇలాగా అంటే ప్రతి దగ్గర మన లైఫ్లో మనం చేసే ప్రతి దాని గురించి ఆయన టచ్ చేశారు కాబట్టి వాటన్నిటినీ మనం చూసుకుంటూ వెళ్తే ఇవన్నీ మన లైఫ్లో పార్టే కదా, వీటిని ఓహో ఇలా చేయాలా, ఇది ఇలాగా అని అర్థమవుతుంది. అది అర్థం చేసుకుంటే చాలు. పోతే భగవద్గీతలో ఉన్న ఒక బ్యూటీ, డేంజర్ రెండు చెప్తాను నేను. డేంజర్ కూడా బ్యూటీ ఏంటంటే మనం వినేటప్పుడు మనకి ఎలా అర్థమైందో అది మనం అన్వయించుకోవాలి. డేంజర్ ఏంటంటే పెరిగిన వాతావరణం ఉంది, మీరు ఒక వాతావరణంలో పెరిగారు, నా లైఫ్ స్టైల్ ఒకటి ఉంది, మీ లైఫ్ స్టైల్ ఒకటి ఉంది. నా లైఫ్ స్టైల్కి నా భగవద్గీత నాకు ఎలా అర్థమైందో అది నాకు కరెక్ట్. నాకు అర్థమైంది మీకు నేను చెప్పాను మరోలా అర్థం అవుద్ది. నాకు ఇలా అర్థమైంది కాబట్టి నువ్వు ఇలాగే అర్థం చేసుకో అని నేను కనుక మీకు చెప్పాను అనుకోండి, చెప్తే అది మీకు మిస్గైడ్ అవుతుంది. ఎందుకంటే మీ లైఫ్కి అది అన్వయించుకోకూడదు. ఎలా అంటే ఇప్పుడు 9వ అధ్యాయంలో ఆయన ఆత్మను నేనే, పరమాణువు నేనే అన్నాడు. ఆత్మ అంటే వేవ్, ఇట్ డజంట్ హ్యావ్ ఫిజికల్ ఇది లేదు కాబట్టి అది వేవ్ ఆత్మ అనేది. పరమాణువు అంటే పార్టికల్. నేను ఎంఎస్సి స్పేస్ ఫిజిక్స్ చేశాను, నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు ఎలా అర్థం అవుద్ది? ఆత్మ అనేది వేవ్, పరమాణువు అనేది పార్టికల్. వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ గురించి 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు చెప్పేశాడు. అది ఇప్పుడు 1924లోనే ఎప్పుడో క్వాంటమ్ మెకానిక్స్లోని వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ గురించి చెప్పారు. లేటెస్ట్ డిస్కవరీ అది. కానీ వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ గురించి అప్పుడు చెప్పారు. ఒక సైంటిస్ట్గా నేను అలా అర్థం చేసుకున్నాను, కానీ మీరు అలా అర్థం చేసుకోవాలని రూల్ లేదంటాను. అర్థమైందా? ఇప్పుడు నేను అర్థం చేసుకుంది సూపర్గా ఉంది అని మీకు అనిపించవచ్చు, కానీ మీ లైఫ్కి అన్వయించుకోవడానికి అది కరెక్ట్ కాదు. మీకు ఎలా అర్థమైందో అది మీకు కరెక్ట్. ప్రతి ఒక్కరూ వాళ్ళ వెళ్ళే దారి వేరు, దాన్ని బట్టి వాళ్ళు అన్వయించుకోవాలి. అంతేగాని నాకు అర్థమైనట్టు మీకు అర్థం అవ్వకూడదు. దీనిలోని బ్యూటీ అది ఏంటంటే మీ లైఫ్కి ఎలా కావాలో అలా అర్థం చేసుకునేలాగా ఉంటుంది. ఇంత చదువుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలో మీరు ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు 1999లో అనుకుంటారు నాకు గుర్తున్నంత వరకు మీరు నీకోసం సినిమాలో ఫస్ట్ చేసినట్టున్నారు. ఒక దశాబ్ద కాలం పాటు మీరు ఒక వెలిగారు. ఇప్పుడు కూడా స్టిల్ యు ఆర్ విత్ ది ఇండస్ట్రీ అనుకుంటారు. అలాంటి గ్లామరస్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా ఈ షిఫ్ట్ అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి, ఈ సనాతన ధర్మానికి లేదా హిందూ ధర్మానికి నా వంతుగా ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన కంప్లీట్గా కొంచెం డిఫరెంట్ ఫీల్డ్ ఇది. అట్నుంచే ఇటు ఎలా షిఫ్ట్ అయ్యారు? ఈ ఆలోచన ఎలా? యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ షిఫ్ట్ అండి. ఇట్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఇన్క్లైన్ టు గాడ్. మా ఇంట్లో మా అమ్మ రోజు పూజ చేస్తుంది. మా అమ్మ పూజ కోసం నేను చిన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కాకముందే వెళ్ళి పూలు తీసుకుని వచ్చి ఇచ్చేవాడిని. కార్తీక మాసం వస్తే సూర్యోదయం ముందే స్నానాలు చేసి పూజ చేసేవాళ్ళం. మా నాన్నగారు ఏంటంటే తీర్థయాత్రలకి కంపల్సరీ తీసుకెళ్లేవాడు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఊరు. ఇలాగా మా ఫ్యామిలీ ఈజ్ కంప్లీట్లీ ఇన్క్లైన్ టు సనాతనం, అంటే ఈ హిందూ ధర్మం తాలూకా చైల్డ్హుడ్. మొత్తం ఫెస్టివల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఇంట్లో చేస్తాం, అన్ని పిండి వంటలతో సహా. ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంట్లో తెలియని ఒక బ్రైట్నెస్, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం. ఆ ఫెస్టివిటీ అట్మాస్ఫియర్ అంటే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు అర్థం చేసుకోలేకపోతున్న గొప్పతనం నేను చెప్తా. ప్రతి ఒక్కడికి పని కల్పించాలి. అంటే ఏం చేయాలి? ప్రతి దీన్ని ఒక ఈవెంట్ లాగా చేయాలి, ఒక ఫెస్టివల్ లాగా చేయాలి. ఏదైనా ఇప్పుడు రాముడు పుట్టిందాన్ని ఫెస్టివల్ చేయాలి, సంక్రాంతిని ఫెస్టివల్గా చేయాలి, కొత్త సంవత్సరం వస్తే ఉగాదిని ఫెస్టివల్గా చేయాలి, ఇలాగా వినాయకుడి చవితిని ఫెస్టివల్గా చేయాలి, దీపావళిని ఫెస్టివల్గా చేయాలి. ఎందుకు ఇన్ని ఫెస్టివల్స్ అంటే ఎన్నిసార్లు మనం ఫెస్టివల్స్ చేస్తుంటే అంతమందికి ఎక్కువ పని కల్పిస్తాం. అంతమందికి పని కల్పించే ఒక ఆచారం రావాలి. ఫెస్టివల్ ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది అని చెప్తారు. ప్రతి ఫెస్టివల్లో ఇంతమంది ఎంగేజ్ అవ్వాలి. ఎంగేజ్ అయితే వాళ్ళందరికీ ఫుడ్ పెడతాం, వాళ్ళందరికీ ఇది వస్తుంది, పని వస్తుంది, వాళ్ళ ఇంట్లో గడుస్తుంది.
అందుకు ఇన్ని ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ ఈజ్ అగైన్ ఏ పాజిటివ్ వైబ్రేషన్. ప్రతిసారి మనం ఫెస్టివల్ చేసుకుని ప్రతిసారి ఇంట్లో ఒక తెలియని కాళ వస్తుంది, ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ ది లైఫ్ని సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేంత గొప్ప సనాతన ధర్మం ఏదైతే ఉందో ఇది అందరికీ తెలియాలి. ఇది నేను చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాను. నేను ఈ సెలబ్రేషన్ని ప్రపంచానికి పరిచయం చేయాలంటే ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో భగవద్గీతతో స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన సెలబ్రేషన్. తర్వాత భగవద్గీత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కర్మ సిద్ధాంతం మన భారతీయులందరూ చాలామంది నమ్ముతారు, ఏం రాసి పెట్టుందో అదే జరుగుతుందని చెప్పి. దీని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కర్మ సిద్ధాంతాన్ని అంటే సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారా? కర్మ సిద్ధాంతం మీద మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1. దీని మీద విమర్శించే వాళ్ళు ఏంటంటే, మరి అంతా ముందే నిర్ణయం అయిపోతే మరి మనం ఎందుకు కష్టపడ్డాం, జరగాల్సింది జరుగుతుంది కదా అనే వాళ్ళు ఉన్నారు. కర్మ సిద్ధాంతం మీద మీ అభిప్రాయం ఏంటి? అంతా ముందే నిర్ణయం అయిపోతే మనం ఎందుకు అని థాట్ వచ్చించండి. ఎందుకు పని చేయాలి, మనం ఎందుకు పని చేయాలి అనే థాట్ వచ్చించండి. ఆ థాట్ కూడా కర్మ సిద్ధాంతమే. ఆ థాట్ అందరికీ రావట్లేదుగా, ఎవరో ఒకరికి వస్తుంది. అంటే ఆ థాట్ వచ్చిన మనిషికి అతని కర్మ అనేది ఏదో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఒకేసారి కొన్ని వేల మంది పుడతారు పిల్లలు. కానీ ఒకళ్ళేమో చాలా పెద్ద కోటీశ్వరుని ఇంట్లో పుడతారు, ఒకళ్ళేమో చాలా పేద ఇంట్లో పుడతారు, ఒకళ్ళు మిడిల్ క్లాస్లో పుడతారు, ఒకళ్ళు దీనిలో పుడతారు, ఒకళ్ళు కళ్ళు ఉండి పుడతారు, ఒకళ్ళు అవిటి వాళ్ళగా పుడతారు, ఒకళ్ళు ఆరోగ్యంతో పుడతారు, ఒకళ్ళు హార్ట్లో హోల్ ఉండి పుడతారు. ఎందుకు ఇన్ని వేరియేషన్స్? ఎందుకు? అందరూ మామూలుగా ఊంలోంచి వచ్చిన వాళ్ళే కదా. ఒక్కొక్కరికి ఇలా ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు ఆ కర్మని క్యారీ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అలా పుడుతున్నారు. పుట్టడం దగ్గర నుంచి కర్మ ఉంటుంది. అంటే ప్రారంభ కర్మ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తూ ఉన్నారు, జన్మల క్యారీ చేస్తూ పుట్టడం దగ్గర నుంచి ఉంటుంది. అందుకు కర్మ అనేది ఏదో మనం ఇప్పుడు చేస్తున్న కర్మ బట్టి కాదు, మనం పుట్టడమే ఒక కర్మ తీసుకుని ఏదో ఒకటి చేసాం కాబట్టి దాని ఫలితంగా పుట్టి ఆ కర్మ నుంచి దాన్ని కర్మ క్షయ చేసుకోవాలా, లేకపోతే మళ్ళీ కొత్త కర్మలు ఏమైనా మనం అక్యుములేట్ చేసుకోవాలనేది ఇప్పుడున్న ప్రారంభ కర్మ నుంచి మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న సంచిత కర్మ కానీ ఆగామి కర్మ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మన డెసిషన్స్ బట్టి మనం తీసుకునే దీన్ని బట్టి ఉంటాయి. బట్ ఏవైతే లగ్జరీస్ ఉన్నాయో, ఏవైతే పెయిన్స్ ఉన్నాయో వీటన్నిటికీ కారణం కర్మే. మంచి చేస్తే దానికి తగ్గ సుఖాలు ఉంటాయి, చెడు చేస్తే దానికి తగ్గ కష్టాలు కూడా ఉంటాయి. కోరికలు అన్నిటికీ ప్రధాన కారణాలు అంటారు. ఇవన్నీ కూడా డెఫినెట్గా భగవద్గీతలో చెప్పిన గొప్ప విషయం అదే. కోరికలు అదే, కామం క్రోధం, ఈ రెండే మొత్తం అన్ని అనర్థాలకి కారణం అని. అక్కడ మళ్ళీ దానికి క్వైట్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. కామం అంటే మనం కేవలం సెక్స్ కాదు, దానికి ఇంకా బ్రాడర్ ఎనీథింగ్ మనం ఆశపడేది ఏదైనా కోరిక లేకపోతే మరి మనకి ఈ మోటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, లేకపోతే టెండూల్కర్ కావాలన్నప్పుడు, చిరంజీవి కావాలన్నప్పుడు, లేకపోతే ఏదో రకరకాలు ఉంటాయి కదా, కోరిక లేకపోతే ఎట్లా? మనం మనిషిగా పుట్టినప్పుడు ఆటోమేటిక్గా మనం కర్మతోనే పుట్టాలి, కర్మ చేస్తూనే ఉండాలి. కర్మ చేయకపోతే మనం ఏమీ చేయలేం. ఏ పని చేయకపోయినా కనీసం బాత్రూమ్కైనా వెళ్తాం, అదైనా కర్మే కదా. అంతే, అది కూడా పనిలో భాగమే. అందుకు కర్మ అనేది లేకుండా ఎవడూ ఉండలేడు. కానీ ఆ కర్మ తన యొక్క టార్గెట్స్ బట్టి, తన యొక్క ఆశయాలు బట్టి వెళుతూ ఉంటుంది. భగవద్గీతలో చెప్పిన గొప్ప విషయం ఏంటంటే కర్మ చెయ్యాలి కూడా, కానీ దాని ఫలితం మీద ఆశ పెట్టుకోవద్దు అన్నాడు. డిటాచ్మెంట్ విత్ యువర్ కర్మ. అంటే ఎందుకు ఫలితం మీద ఆశించకపోతే చాలామంది అంటారు ఫలితం మీద ఆశ లేనప్పుడు ఆ కర్మ మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది అంటారు కదా. కర్మ మీద ఇంట్రెస్ట్, ఆ మీన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఫైనల్ గోల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు. మీన్స్ మనం దీన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా గోల్ వస్తుంది. ప్రాసెస్ ఏదైతే మనం ఎంజాయ్ చేస్తున్నామో ఆటోమేటిక్ గోల్ వస్తుంది. ఆ గోల్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అది నీకు అనవసరం అని దేవుడు చెప్పాడు. దాని మీద నువ్వు ఆ ఫలితం మీద నువ్వు ఇది పెట్టుకోకూడదు, చేస్తున్న కర్మ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి కర్మ విల్ హ్యావ్ 2 రిజల్ట్స్, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. సక్సెస్ వస్తే సెలబ్రేట్ చేసుకుంటాం, ఫెయిల్యూర్ వస్తే డిసప్పాయింట్ అయిపోతాం కదా. ఆ డిప్రెషన్ కరెక్ట్ కాదు, సెలబ్రేషన్ కరెక్ట్ కాదు. సెలబ్రేషన్స్ వల్ల ఏమవుతుంది, మనం అక్కడతో అయిపోయింది అని నెక్స్ట్ దాని గురించి ఆలోచించాం, ఆగిపోతాం. డిప్రెషన్ వల్ల ఏమవుద్ది, ఇంకటితో ఇంకా లేదు నాకు అనే ఒక థీమ్లో వెళ్ళిపోతాం. అదే ఓన్లీ కర్మ గురించి ఆలోచిస్తూ దాని మీద అటాచ్మెంట్ లేకుండా, దాని ఫలితం మీద అటాచ్మెంట్ లేకుండా కర్మ మీద అటాచ్మెంట్ ఉండాలి. చేస్తున్న కర్మ మీద అటాచ్మెంట్ ఉంటూ దాని మీద ఫలితం మీద అటాచ్మెంట్ లేకుండా ఉన్నాం అనుకోండి, అది చేసేసాం, నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి,
ఆ కర్మ మీదకి వెళ్ళిపోవాలి. అలా గోల్స్ మీద అలా వెళ్తూ ఉంటే ఈ సక్సెస్ వల్ల కళ్ళు నెత్తికెక్కడం కానీ, డిప్రెషన్ వల్ల పూర్తిగా లో అయిపోవడం కానీ, ఈ రెండు కూడా మనం ఇది చేయం. మామూలుగా మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి, వాళ్ళు అసలు ఎక్కడ కూడా ఒక పెద్ద సక్సెస్ వస్తే అందరూ ఓ హా హౌ హా అని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు మాత్రం కామ్గా ఉంటారు. ఓకే అంటారు. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటంటే దే ఆర్ ఓకే విత్ వాట్ హ్యాపెన్. దే ఎంజాయ్డ్ ది ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దట్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. అది ఆటోమేటిక్గా ఇస్తుంది ఫ్రూట్స్. స్థితప్రజ్ఞత అంటారు. అది మీరు ఎలా డిఫైన్ చేస్తారు సక్సెస్ని కానీ ఫెయిల్యూర్ని కానీ? మీ వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? విజయానికి మీ నిర్వచనం ఏంటి? ఏముంది, అల్టిమేట్గా మనం హ్యాపీగా ఉండడమే సక్సెస్. అంతే. మనకు ఎలా అయితే మనం జీవించాలనుకుంటున్నాం, బ్రతకాలనుకుంటున్నాం, మనం ప్రతి క్షణం హ్యాపీగా ఉండడమే సక్సెస్ నా దృష్టిలో. ఫెయిల్యూర్ని మీరు ఒప్పుకుంటారా? ఫెయిల్యూర్ అనేది కొంతమంది ఒప్పుకోరు. ఫెయిల్యూర్ అనేది లేదంటారు నా దృష్టిలో. మీరు ఎట్లా చూస్తారు ఫెయిల్యూర్ని? అంటే ఫెయిల్యూర్ లేదు అన్ను, బట్ ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటాను. అంటే ఫెయిల్యూర్ షుడ్ గివ్ యూ అన్ ఇంపర్టెన్స్. అంటే ఒక గుణపాఠం అనే కన్నా ఒక ఛాలెంజ్ నేచర్ని క్రియేట్ చేయాలి. ఫెయిల్యూర్ నుంచి వచ్చేది ఛాలెంజ్ నేచర్ డెవలప్ అవ్వాలి. అప్పుడు అది సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఏదైనా ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా వాటి రిజల్ట్స్తో మనకు సంబంధం లేదు కాబట్టి ఆ ఫ్రూట్స్తో సంబంధం లేకుండా ఆ ప్రాసెస్ ఏదైతుందో అది ఎంజాయ్ చేస్తూ వెళ్దాం అంతే. కరెక్ట్. దట్స్ వాట్. ఎగ్జాక్ట్లీ. ఆర్పి గారు, అసలు మీతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియడం లేదు. కానీ ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాలంటే మీరు భగవద్గీతని ఎలాగైతే విజయవంతంగా పూర్తి చేశారో, రామాయణాన్ని కూడా రాస్తున్నారని తెలిసింది. మరి మహాభారతం కూడా చేసే ఆలోచనలు ఉన్నట్టు కూడా నేను విన్నాను. బట్ ఆ ప్రాజెక్టుల గురించి కూడా మనం మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ ఎపిసోడ్ని క్లోజ్ చేసి మనం వచ్చే ఎపిసోడ్లో, నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఐ విల్ కమ్ బ్యాక్ షార్ట్లీ. మరి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తూ ఆర్పి గారితో, ఆర్పి పట్నాయక్ గారితో మాట్లాడాల్సినటువంటి విషయాలు, సనాతన ధర్మం పైన, వేదాల గురించి ఆయన ఏమనుకుంటున్నారు, మహాభారతం ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నానని చెప్తున్నారు, చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలిసింది. రామాయణాన్ని కూడా ఈ ప్రపంచానికి తెలియనటువంటి చాలా వాస్తవం రామాయణానికి సంబంధించి. అసలు ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఏముంది, సినిమాలలో ఏ విధంగా దాన్ని చిత్రీకరించారు, ఈ విషయాల గురించి కూడా మాట్లాడదాం. కానీ వచ్చే ఎపిసోడ్లో ఆ విషయాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు NH టీవీని, నేషనలిస్ట్ హబ్ను సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.